ఫైనలీ వీఆర్ ఇన్ ముంబై. ప్లాన్ ఏంటంటే ఎంత జల్దీ అయితే అంత జల్దీ ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసుకొని లంచ్ చేసేసి లాల్ బాగ్షా లైన్లోకి వెళ్ళిపోవాలి. సో ఇలా రూమ్ తీసుకుంటా, ఎందుకంటే లైన్లో నుంచి ఉంటే ఆల్మోస్ట్ ఒక 15 hours పడుతుందంట దర్శనంకి. సో రూమ్ తీసుకొని 24 hours వేస్ట్ కాబట్టి ఎక్కడన్నా రూమ్స్ దొరికితే జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి చూస్తున్నాం, ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇక వెనకాల రోడ్డు మీద స్నానం చేస్తున్నాం ఫ్రెండ్స్. రోడ్డు మీద కాదు కానీ బాంబే సీలాండ్ ఫౌండేషన్ వారి సులభ్ కాంప్లెక్స్. లైన్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఈ లైన్ ఉండే స్టార్టింగ్, ఇక్కడ పార్కింగ్ ఉండే 400 పార్కింగ్. విఠల్ పై మాట్లాడి 300 సెట్ చేసిండు. బిల్లు గిల్లు ఏముండదు, జస్ట్ వాడు రాసినంత పార్కింగ్ అంతే, వ్యాలెట్ పార్కింగ్. అక్కడ కార్ పార్క్ చేసేసి ఇదే లైన్ స్టార్టింగ్. చూద్దాం ఎంత టైం పడుతుంది. వాడేమో 3-4 hours అన్నాడు. అది 3-4 hours ఏ లెక్కలు అన్నాడో తెలియదు కానీ 10 hours అని విఠల్ అంటాడు. చూద్దాం. ఇట్లా లైన్లో ఒక 12 hours 15 hours అంటారు. కొంచెం తిన్నాం కానీ ఇంకా సరిపోదు అని ఇంకో వడపావు కూడా ఇస్తున్నాం. ఎట్లుందా వడపావు? రోడ్డు పక్కనే కానీ టేస్ట్ అయితే బాగుంది. మొత్తం రెడ్ కలర్ కార్పెట్ పైనుండి ఇట్లా పైనుండి రోడ్డు పక్క నుండి పైకి లేపి పక్క నుండి నడిపిస్తారు. మొత్తం విఐపి ట్రీట్మెంట్. కాకపోతే కెమెరా నాట్ అలౌడ్. సో మాకు ఒక అర్ధగంట బొక్క దానివల్ల. गणपति बाप्पा मोरया मंगलमूर्ति मोरया राजाचा विजय शो ईशान गुणाची लाल बागचा రాజాచి. స్టార్టింగ్ క్యూ అయితే అంత క్లియర్ గానే ఉంది, మంచిగానే ఉంది. లైక్ ఎక్కడ రెస్ట్ లేదు, జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోవడమే, ఎక్కడ ఆగట్లేదు. ఫ్రెండ్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. సో టైం అయితే 6:45 అయిపోయింది. ఇప్పుడు వరకు లైక్ ఒక 10-15 minutes నుండి మొత్తం నడుస్తున్నాం, ఫ్రీగా ఉండే. ఇక్కడ నుండి క్యూ స్టార్ట్ అయింది. సో ప్రజెంట్ అయితే 6:45 అవుతుంది. 6:30కి స్టార్ట్ అయినాం. బయటికి 8 గంటల కోసం చూద్దాం. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుండి అయితే కంప్లీట్ స్టక్, అసలు లైన్ మూవ్ అవ్వట్లే, ఏమైందో అర్థం అవ్వట్లేదు. 6:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు 8:20 అవుతుంది. ఆల్మోస్ట్ 2 hours. ఒక 2-3 లైన్స్ దాటినాం. లేవు అనిపిస్తుంది. ఆడ స్టార్ట్ అయినాం. సెకండ్ లైన్, ఈ థర్డ్ లైన్. ఇంకా 4 hours పడుతుంది అన్నాడు లైన్లో ఉన్న వాచ్మెన్ అడిగితే. కంటెంట్ నేను చెప్పలేదా? అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం భజే శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. హరే రామ 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 హరే హరే రామ మోరియా రే బప్పా మోరియా రే మోరియా రే బప్పా మోరియా రే మోరియా రే బప్పా మోరియా. 4 hours కూడా ఇన్నే ఉన్నాం. జస్ట్ అక్కడ ఆ పాయింట్లో ఉండే. ఇప్పుడు కొంచెం ఒక 3-4 స్టెప్లు వేసి ముందుకు వచ్చినాం. లైన్ కదులుతుందా లేదా తెలియదు. లైవ్ దర్శనంలో చూసేమో అంతే. అరే లైవ్ దర్శనంలో ఏమో కదులుతున్నారు కదా అందరూ. 2 గంటల్లో 3 అడుగులు నడిచినాం. 1 hour 2 hours లా అట్లీస్ట్ ఫస్ట్ 2 hours అయినా ప్రోగ్రెసివ్ ఉండే. 2 లైన్లు దాటేసి వచ్చినాం. 3 లైన్లు ఇప్పుడు 2 hours అయితే అసలుకే కదులుతలే. మమ్మీ ఫోన్ చేసి అడుగుతుంది, ఒక వ్లాగ్ చూసిందంటే అలా 4 గంటల్లో దర్శనం అయిపోయిందంట. సో ఇది ఏంటంటే అన్ప్రెడిక్టబుల్. నువ్వు వచ్చిన టైం బట్టి, ఇంకా లాస్ట్ డే కాబట్టి ఎక్కువ మంది వచ్చేసారు. 6 hours లేటర్ ఎట్లా పట్టుకుంటు ఇప్పుడు లైన్లో. ఇది మా పరిస్థితి. ఇప్పుడు అయినా కూడా లైన్ కదులుతలే. బయట ఉన్న లైన్స్లో మాత్రం మెయింటెనెన్స్ అస్సలు లేదు, చెత్త మొత్తం అలాగే పడేసింది. 6 గంటలు వెయిట్ చేసినాక ఇట్లా స్టాగ్నెంట్ అయిపోయినాక లైన్ ఆడ మెట్లు కనిపిస్తున్నాయి చూడు, ఆ మెట్ల నుండి పైకి పోవాలి. ఈడేమో ఇడు ఆపేసిండు. చూడాలి ఇప్పుడు ఏమైంది. విఐపి పాస్ దొరికింది మాకు. ఇగో చూడండి, ఎవరు లేరు లైన్లో, ఓన్లీ మేమే.
ఉట్టిగా చెప్పిన ఫ్రెండ్స్ అట్లేం లేదు. 6 hours తర్వాత స్టాగ్నెంట్ అయిన లైన్ని ఇట్లా కదిలిపించారు. సో మేము ఇట్లా సోలోగా పోతున్నాం. దీనమ్మ 6 గంటల తర్వాత కదిలినాం. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఇంకా చాలా పెద్ద లైన్ ఉంటుందంట దీని తర్వాత కూడా. కార్పెట్ చూడంగానే అయిపోయిందేమో లైన్గా వచ్చేసినాం దగ్గరికి అనుకుంటాం, కానీ ఇంకా చాలా దూరం ఉంది. అమ్మో అయ్యో ఇంకెక్కడరా బాబు. దీని లోపల ఇంకా లైన్స్ ఉంటాయంటే, కాకపోతే కొంచెం కూర్చోనికి ఉంటుంది. వరకైతే కూర్చోనికి కూడా లేదు. కంటిన్యూగా 6-7 hours నించోనే ఉన్నాం. ఇది మొత్తం క్యూ లైనే. లైక్ ఒక సైడ్ చరణ్ స్పర్శ్ దర్శన్, ఒక సైడ్ ముక్ దర్శన్ అనేసి. ఇది కొంచెం చూడండి, క్యూ చూడండి. ఇక్కడ కొంచెం రెస్ట్ ఏరియా లాగా ఉన్నట్టుంది. చూద్దాం ఇక్కడ కూర్చొని. సో ఇక్కడ ముంబైలో నేను గమనించింది ఏంటంటే ప్రతి పండాలకి పక్కా స్పాన్సర్స్ ఉంటారు. వాళ్ళ స్పాన్సర్స్ అందరూ ఇంకా ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్, బ్యానర్స్, ఫ్లెక్సీస్ చేసుకుంటారు. అండ్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఫ్రీగా ఇవ్వడం, ప్రసాదం లాగా పంచడం చేస్తారనమాట. ఈ ప్రమోషన్లకు మాత్రం ఏం తక్కువ లేదు, కానీ అమ్మ లైన్ మాత్రం ఘోరం ఉంది. 6 గంటల తర్వాత ఈడికి వచ్చినాం. ఈడొక షెడ్ ఉంది, కింద ఫ్లోరింగ్ ఉంది. సో ఈడ అట్లీస్ట్ కూర్చోనికి ఉంది. స్నాక్స్ ఇస్తారు, వాటర్ ఇస్తారు. వాటర్ ఇచ్చారు, స్నాక్స్ ఏం లేవు. అది కూడా ప్రమోషనల్ ఆఫర్స్ ఇవన్నీ. లైక్ హీల్ మేట్ అని అవి ఇవి ప్రమోషనల్ ఆఫర్స్ ఉన్నాయి. వాళ్ళు స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు అంతే. ఇక్కడ చైర్లు ఉన్నాయి, ఆ చైర్ల వరకు కూడా పోలే 7 years తర్వాత. అందరం ఇట్లనే కింద కూర్చున్నాం. సో పెద్దవాళ్ళు పిల్లలకి అయితే నాట్ రికమెండెడ్ అనొచ్చు. మస్తు దమ్మైపోతుంది. 5-6 hours అంటే ఓకే, కాకపోతే 5-6 hours ఈడికి వచ్చినాం. ఇంకా 5-6 hours అయినా వాడవచ్చు ఇంకా దర్శనం అయ్యే వరకు. సో అది పక్కన పెడితే ఫస్ట్ 3 lines లా 6 hours ఇట్స్ ఇమాజినబుల్ బ్రో. ఇప్పుడు అట్లాంటి లైన్స్ ఒక 20-30 ఉన్నాయి ఇట్లా అటు ఇటు జిగ్జాగ్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆల్రెడీ అప్పటికే ఇక మస్తు లేట్ అయిపోయింది. ఆకలి అవుతుంది, ఏముందని చూస్తే పిజ్జా అటువి వాళ్ళు అమ్ముతుండే. అది కూడా ఎండిపోయి ఎప్పుడో చల్లగా ఉండే. ఇంకా అయినా ఆకలి అయింది కాబట్టి ఏదో తినేసి మేనేజ్ చేసినాం. మనం లైన్లో పోతుంటే ఇట్లా మధ్యలో కియాస్క్ లాగా ఉంటాయి, దాని త్రూ వెళ్తూ ఉండాలి. ఇది క్యాంఫర్ది, దీంట్లో ఫుల్ ఆ క్యాంఫర్ స్మెల్. తీసుకోరా, ఏం కాదు, తీసుకో. ఒక తీసుకో. జనరల్గా లైన్స్లో చాలా అన్నదానాలు, ఫుడ్ డొనేషన్ లాంటివి అవుతూ ఉంటాయని చెప్పారు, కానీ అక్కడ ఏం కాలేదు. ఎందుకంటే లాస్ట్ డే మేము వెళ్ళింది. సో ఓన్లీ చాయ్ ఇంకా బిస్కెట్స్ ఇచ్చారు. ఇక అవి తీసుకొని కానిచ్చినాం. మాకు అప్పటికే చాలా నిద్ర వస్తుంది కాబట్టి కరెక్ట్ టైంలో చాయ్ పడ్డది. ఇక నిద్ర అంతా వెళ్ళిపోతుంది అనుకున్నాం, కానీ డ్రింకింగ్ కడక్ చాయ్. దీన్ని బట్టి అర్థమైపోవాలి మీకు ఆ చాయ్ ఎంత స్ట్రాంగ్ ఉండేనో. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 12 hours ఇన్ లైన్ ఆఫ్ చరణ్ స్పర్శ్ లాల్ బగీచా. లాల్ బగీచా రాజా. 12 గంటలు అయిపోయింది, ఇంకా లైన్లో ఉన్నాం. 15 గంటలు అనుకున్నాం, కానీ 15 గంటలలో కూడా వేయట్లేదు. ఇది ఇప్పుడు రాత్రి కూర్చుంటే రాత్రి అయిపోయింది, మళ్ళీ పొద్దున కూడా అయిపోతుంది, మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా వచ్చేటట్టు. ఇప్పుడు 6:30 అయిపోయింది, ఎర్లీ మార్నింగ్. ఇంకా కూడా లైన్లో ఉన్నాం. ఇంకెంతసేపు అవుతుందేమో. ఉన్న మార్కెటింగ్ అన్నిట్లలో ఇది బెటర్ అనిపించింది. మోదక్ చేసారు పల్స్ చాక్లెట్ తో. మంగళమూర్తి. ఇక లాస్ట్కి ఈ పాయింట్కి వచ్చినాక మాకు అర్థమైపోయింది, ఇక మేము దగ్గరకు వచ్చేసినాం లాల్ బాగ్చా రాజాకి అనేసి. ఎందుకంటే అందరు రిటర్న్ వెళ్తున్న వాళ్ళు, దర్శనం అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అందరు ఫోరెడ్కి కుంకుమ ఉంది, అందరి ఫేసెస్ మీద ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంది. అది ఒక్క పాయింట్ మాకు ఇంకా ఊపుతో ఉంచింది. లైన్ దగ్గరకు వచ్చేసినాం, లైక్ ఒక 50 meters అవే. ఇక్కడనే ప్లాన్లు వేస్తున్నాం, ఎట్లా ఫుటేజ్లు తీయాలి, ఎట్లా మొక్కాలి, ఎట్లా ఫోటోలు దిగాలి, అవన్నీ ప్లాన్లు వేసి పగడబందిగా పోతున్నాం. ఎందుకంటే హార్డ్లీ ఒక 30 seconds చూస్తాం, 30 seconds 1 minute. అండ్ టచ్ చేయడం అయితే 2-3 seconds అంట. సో అవన్నీ ప్లాన్ చేసి ప్రిపేర్డ్ పోతున్నాం. చూద్దాం ఎట్లేదు మంచిగా. గణపతి బప్పా మోరియా. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి
ఎగ్జాక్ట్గా లాల్ బాగ్చా లైన్లోనే హనుమాన్ మందిర్ ఉంటుంది. ఇది మీరు నార్మల్ టైంలో వచ్చినప్పుడు కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇది కొన్ని మోటా బై ఫ్లెక్సీలో ఈ లైన్ చూసారా, ఈ లైన్ మొత్తం ముగ్ దర్శన్ అనమాట, దూరం నుండి దర్శనం చేసుకోవడానికి. కానీ క్రౌడ్ చూసినాక కొంచెం లేట్ అయినా పర్లేదు, ముగ్ దర్శనం కాకుండా స్పర్శ దర్శనంకి వచ్చిందే మంచిగా అయింది అని. ఫైనలీ ఫింగర్స్ క్రాస్ లాల్ బాగ్చాని చూస్తున్నాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ వర్త్ అసలు. 16 hours వెయిట్ అయితే ప్యూర్ వర్త్. గూస్ బంప్స్ చెప్పరే, షేర్ చేసుకోరా ఫీలింగ్, షేర్ చేసుకోరా రే. మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ అని ఒకటే మాట. అసలు గూస్ బంప్స్ రియల్గా గణేష్ కూర్చుంటే ఇదే సైజులు ఉంటాడా, లైక్ రియల్ గణేశుడు ఇదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. గుట్టిగానే అయిపోదు, ఇంత ఫేమస్ అనిపిస్తుంది పొంగనే అయితే. అక్కడ ఉన్నంత సేపు అసలు తెలియలేదు, మేము ఏదో వేరే వాళ్ళు ఉన్నామేమో అన్నట్టు అనిపించింది. బయటికి వచ్చినాకనే మళ్ళా మాటలు వచ్చినాయి. Sarapakaraib. Yes. Okay, thank you.